నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వైసీపీ 5 ఏళ్ల పాలన పట్ల ప్రజలు విసుగు చెంది టీడీపీలోకి స్వచ్ఛందంగా రావటం శుభపరిణామన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అధికారంలో రాగానే ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ సోమవారం తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ తన సొంత నిధులతో గ్రామాల్లో శానిటేషన్, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుయ్యపట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే యాక్ట్ను తొలగించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెనాల్ని, అదేవిధంగా బురిపాలెం గ్రామాన్ని మంచి ప్రణాళికతో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. సుస్థిర పాలనకై ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనోహర్ కోరారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్న సర్పంచ్ గారు పాపం సొంత నిధులతోటే ఉన్నంత వరకు ఏదో శానిటేషన్ కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ చట్టం ఏదో తీసుకొచ్చారో ప్రభుత్వం, దానిపైన చాలామందికి ఒక ఆందోళన, ఆవేదన. ఎందుకంటే సొంత భూములు, మన తాతలు ముత్తాతలు వాళ్ళు మనకిచ్చిన మన ఆస్తుల్ని, వాటిపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి హక్కు ఉంటుంది అనే విషయం పైన ప్రతి ఒక్కరు కూడా ఆందోళన ఉన్నారు. మాటిచ్చాం, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పుకుంటూ వచ్చారు. దానికి కట్టుబడి ఉండి స్థానికంగా మేము చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మంచి ప్రణాళికతోటి బురిపాలని మనం అభివృద్ధి చేసుకుని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఇదే ఊరు కాబట్టి ఒక ఆలోచనతోటి చక్కగా మేము రోడ్ల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, అదేవిధంగా బరియల్ గ్రౌండ్కి కొన్ని వసతులు ఇవన్నీ కూడా కల్పించే విధంగా మా వంతు మేము నిలబడతామని బురిపాలెం వాసులందరూ కూడా ఈ రోజున చెప్పడం జరిగింది. ఎంతోమంది మహానుభావులు ఈ గ్రామం నుంచి ఎదిగారు ఉన్నత స్థాయికి. వాళ్ళు గతంలో చేసిన అనేక కార్యక్రమాలని గుర్తుపెట్టుకుని ఒక స్ఫూర్తిగా బురిపాలెంని అద్భుతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తెనాలి పట్టణంలోని 23వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని అన్నారు. ధరలు పెరిగి నిత్యావసర సరుకులు సామాన్యునికి అందని దాక్షిగా మారాయని అన్నారు. నిరుద్యోగులు బాగా పెరిగిపోయారన్నారు. ఎక్కడ చూస్తే రౌడీజం, దాడులు పెరిగిపోయినాయి అన్నారు. ఎక్కడైనా ప్రజలందరూ కూటమి వైపు అడుగులు వేయాలని అన్నారు. గతంలో పాదయాత్రగా ప్రజల్లోకి వచ్చిన జగన్ అనేక మాయమాటలు చెప్పి కోడికత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతిని నిమ్ముకొని వివేకానంద హత్య అప్పటి అధికార తెలుగుదేశం పార్టీపై నెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మాయమాటలు, దొంగ డ్రామాలతో అధికారంలోకి వచ్చిన జగన్ దాదాపుగా 4 ఏళ్లలో ప్రజలు కనిపించకుండా ప్యాలెస్లోనే ఉంటూ పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. పేదవాడి సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం, తెనాలి ప్రాంతం అభివృద్ధిలో నడిచి ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆలపాటి ప్రజలు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, 5 సంవత్సరాల క్రితం ఈ రోజున ఇక్కడ దాదాపు 630 పట్టాలు ఇప్పించాం. 630 పట్టాలు కూడా ఎవరి ఇది లేకుండా ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి మీరే ఓనర్లుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కూడా అతి ఎక్కువగా రోడ్లు వేసింది ఎవరయ్యా అంటే ఈ వార్డులోనే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం.
డ్రైన్లు కట్టించింది కూడా ఈ వార్డులోనే. ఇప్పుడే వస్తూ ఉంటుంటే ఇక్కడే ఉందండి, కొబ్బరి తోట చూస్తూ ఉంటుంటే అందంగా ఉంది, అక్కడ ఏదైనా సైట్ దొరికితే కొనుక్కుందాం ఉందని చెప్పి మా సోపాటి కిరణ్ అంటూ ఉన్నాడు. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఇప్పుడే అక్కడి నుంచి కూడా అమ్మాయి లలిత వీళ్ళందరూ కూడా చేరారు. ఇప్పుడే పార్టీ హౌస్కి వచ్చి వీళ్ళందరూ కూడా ఈ రోజున. అట్లాగే 14వ వార్డు చూస్తే గతంలో ఎన్నో స్లమ్స్ ఉండేవి. అలాంటి 14వ వార్డులో ప్రతి రోడ్డు వేసిన ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి డ్రైన్ అంతా కూడా ఆ డ్రైన్ని బాగు చేస్తే, ఆ డ్రైన్ ఇక్కడ కట్టుకుంటే బ్రహ్మాండంగా ఆ డ్రైన్ ద్వారా ఇక్కడ మురుగంతా పోద్దని అనుకుంటే అది అట్లాగే ఉంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఈ గంజాయి తాగిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో మనకే తెలియదు. అలాంటి మొత్తులో ఉంచడానికి ప్రభుత్వంలో ఉన్న పాలకులే దగ్గరుండి అమ్మించే కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారంటే పేదవాడి యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉంటుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దానికి అలవాటు పడితే ఇంక వాడు ఏ పని చేయలేడు, ఎందుకు పనికిరాడు. ఈ రకంగా ఆ యొక్క యువశక్తి నిర్వీర్యం చేస్తే ఆ కుటుంబం ఎట్లా బతికితే ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రోజున ఈ యొక్క పేటలు ఈ రకంగా మారుతూ ఉంటుంటే కనీసం ఆలోచన లేనటువంటి పాలకులు ఇదే రకంగా ఉంటే తప్పితే మనం గెలవలేమనే భావన ఈ రోజున ఆఖరికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు, వాళ్ళ మీద అధికార దర్పం ఈ రోజున చలాయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. 2.5 సంవత్సరాల టైం ఉంది, 2.5 సంవత్సరాల టైం ఉన్నా కూడా భయపడకుండా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయానికి, ఈ రోజున చేసే అవినీతికి ఎదురుగా ఈ రోజున అమ్మాయి ఈ రోజు వచ్చి పార్టీలో చేరిందంటే నిజంగా ఆమె ధైర్యానికి సాహసానికి మనందరం కూడా ఈ రోజున హర్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈరోజు ఇది ఒకటి కొలమానం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. 23వ వార్డు గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మళ్ళీ అదే విధంగా మీ అందరు కూడా ఇది పేదవాళ్ళు గుర్తించినటువంటి ఈ కాలనీ ఏర్పరిచింది చంద్రబాబు నాయుడు కాలనీ, రావి రవీంద్ర కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, పేదవాళ్ళ కోసం ఏర్పరిచినటువంటి కాలనీ. ఈ పేదవాళ్ళకి ఏర్పరిచింది ఎవరైనా అంటే కూడు గుడ్డ నీడ కల్పించాలని చెప్పి ఒక మహోన్నత ఆశయంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యంగా ఏర్పడినటువంటి కాలనీ ఏదైనా ఉందంటే అది సీఎం కాలనీ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ జనసేన చేస్తున్న విమర్శలు అవగాహన రాహిత్యమని తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు ఖండించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ జనసేన చేస్తున్న విమర్శలు అవగాహన రాహిత్యమని తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు ఖండించారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి గుంటూరు కృష్ణ, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భేతాళ్ల ప్రభాకర్, తెనాలి పట్టణ లీగల్ సెల్ అధ్యక్షుడు కేఎం విల్సన్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రవేశపెట్టిన ఈ చట్టం ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని గుంటూరు కృష్ణ చెప్పారు. భేతాళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు సంస్కరణలో ఉన్న భూ సమస్యలకు ఈ చట్టం చక్కని పరిష్కారంగా ఉంటుందన్నారు. ఈ చట్టం అమలును మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రవేశపెట్టారని చెప్పారు. బీజేపీ తెచ్చిన ఈ యాక్టును పొత్తు ధర్మం పాటించకుండా ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అపోహలు సృష్టిస్తున్నారన్నారు. కేఎం విల్సన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భూ సర్వేని నిర్వహించి భూమిపై సొంతదారులకు హక్కులు కల్పించి సంస్కరణ తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశంలో మాజీ ఏపీపీ గువ్వల పద్మావతి, మాజీ ఏజీపీ తాడిబోయిన బుచ్చిరాజు, లీగల్ సెల్ న్యాయవాదులు గుమ్మడి రవిరాజ్, షేక్ ఖాదర్ హుస్సేన్, తాడిబోయిన నాగార్జున, పిల్లి ప్రేమరాజ్, టి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భూ సర్వే నిర్వహించి భూ హక్కుదారులు, నిజమైన భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేలు చేసే విధంగా ఎప్పటి నుంచో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించే దిశగా వాళ్ళకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని కూటమి ప్రభుత్వంలో బీజేపీ తీసుకొస్తే అదే కూటమిలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ విమర్శించడాన్ని చూస్తే
ఈ రాష్ట్రంలో సిగ్గుచేటుగా ఉంది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించకపోగా వాళ్ళు విమర్శించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రజలు గమనించారు. రానున్న రోజుల్లో ప్రజల మేలు కోసం పనిచేసే వైఎస్ఆర్ గవర్నమెంట్కి రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. న్యాయవాదులకు కూడా తప్పుదావ పట్టించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేశారు. వాస్తవంగా మేము కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని బార్లు బాయ్కాట్ చేస్తున్నాయి. మేము కూడా అక్కడ జిల్లా వారీగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. అయితే మేము తర్వాత ఈ చట్టం గురించి దీంట్లో ఉన్న మంచి గురించి తెలుసుకున్నాం. జగన్ గారు మంచి పరిపాలన అందించాలి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ భూమి మీద హక్కు కలిగి ఉండాలి, ప్రతి ఒక్క భూమి రికార్డ్ అయి ఉండాలి అనే విధానంతో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఆ బీజేపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఈ చట్టాన్ని ఇప్పుడున్న కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ ఒక సమయంలో చంద్రబాబు కూడా దీన్ని ఆమోదించాడు. పయ్యావుల కేసు అసెంబ్లీలో దీని గురించి స్పందించి దీని గురించి మంచిగానే మాట్లాడాడు. వీళ్ళే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడి ప్రజల్ని అయోమయం చేసి ఈ యాక్టు మేము వస్తే తీసేస్తాం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున వచ్చేసి జగన్ గారు ఈ యాక్టు పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క భూములు లాక్కుంటా ఉన్నారు. ఎవరు భూములు ఎవరు లాక్కుంటారు? ఇది తాతల ముత్తాతల దగ్గర నుంచి అందరికీ భూములు ఉన్నాయి. ఇది ఈ అసహజమైన ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించి వీళ్ళు అడ్డగోలుగా జగన్ గారు చేసే సంక్షేమ పథకాలకి వారు ఏమీ చేయలేక బురద చల్లే కార్యక్రమంగా ఈ యాక్ట్ని అడ్డం పెట్టుకొని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో అర్ధరహితంగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. న్యాయవాదులైండి కూడా చట్టం తెలుసుకోకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయవాదులు కూడా తెలుసుకొని మాట్లాడాలని, లేకపోతే వీరు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తారని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఎవరిది? పైన బీజేపీది. మీరు ఎవరితో మద్దతు పలుకున్నారు? ఇప్పుడు బీజేపీ తోటి మీరు జట్టు కలిపి మీరు ముగ్గురు కూటమిగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే మీరు బీజేపీకి ప్రవేశపెట్టిన చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీరు మీ కూటమిలోనే మీకు సరైన అభిప్రాయాలు లేవని తెలుస్తుంది. హక్కులన్నీ కూడా పోయి జగన్ గారు మీ భూములన్నీ లాగేసుకుంటున్నారని చెప్పి ఒక బ్యాడ్ క్రియేషన్ ఒకటి చేసి దానివల్ల ప్రజల్లో భయభ్రాంతులను కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. అట్లాగే ఈ మీడియా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తానికి సోషల్ మీడియాలో విచిత్రమైన సంఘటనలు వస్తూ ఉన్నాయి. ఈ భూముల గురించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేసే దానిలో జగన్ గారి ప్రభుత్వం ముందడుగేస్తే దాన్ని తప్పుదోవ పట్టించి ప్రజల్లో భయభ్రాంతులను చేసి ఈ విధంగా భూములు లాక్కుంటున్నారనేది చేయటం అది సమంజసం కాదు. అట్లాగే న్యాయవాదుల్లో కూడా ఈ చట్టం గురించి తెలియకుండా ఏది పడితే అది పేపర్లలో ఇవ్వటం కానీ సోషల్ మీడియాలో ఇవ్వటం కానీ మానుకోవాలని నా సలహా. గంజాయి మొత్తులో దాడులకు పాల్పడే దాడుల సంస్కృతి కావాలో లేక ప్రశాంతమైన వాతావరణంలో జీవించే ప్రశాంతమైన వాతావరణం కావాలో తెనాలి ప్రాంత వాసులు నిర్ణయించుకోవాలని జనసేన పార్టీ పీసీ చైర్మన్, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 39-40 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం తెనాలి పట్టణంలోని 39-40 వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెనాలిలో 4 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రౌడీయిజం బాగా పెరిగిపోయిందని ఆరోపించారు. తెనాలిలో దాడుల సంస్కృతికి అంతం పలకాలంటే రానున్న ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను గాజురాజు గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తొలుత వార్డు పర్యటనకు వచ్చిన మనోహర్కు ఉమ్మడి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి నన్నపైన రాజకుమారి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కత్తిరి సురేష్ కుమార్, పలువురు ఉమ్మడి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ 39-40 వార్డులో ఎన్నికల ప్రచారం అద్భుతంగా
ప్రజలు నిండు మనసుతోటి ఎదురు చూస్తున్నారు ఒక మార్పు కోసం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి తరలించాలి అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకునేది చాలా స్పష్టంగా సంకేతాలు మనకి కనపడుతూనే ఉన్నాయి. పర్టికులర్గా ఐతానగర్లో అభివృద్ధి లేదు. ఎవరైతే సామాన్యులు ఎదురు చూశారో ఒక మార్పు కోసం, అది మాత్రం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదనే భావన వాళ్ళందరిలోనూ ఉంది. ఎక్కడికక్కడ సైడ్ డ్రైన్లు అలాగే మిగిలిపోయినాయి. దానితోడు దోమలు మరీ విపరీతంగా ఉన్నారనేది చాలామంది కంప్లైంట్ చేశారు. ప్రజలు రక్షిత మంచినీటి పథకం కూడా పైప్ లైన్ ద్వారా సరిగ్గా అందడం లేదని, కొన్ని చోట్ల మాత్రమే నీళ్ళు అందుతున్నాయనేది విషయం వాళ్ళు కూడా ప్రస్తావించారు. పెన్షన్ల గురించి, రేషన్ కార్డులో మార్పుల గురించి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిజాయితీగా మంచి పరిపాలన అందించడానికి కోసం ఈ కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేయడం, వీళ్ళందరినీ కూడా కలుసుకుని సమస్యలపైన పూర్తి అవగాహన తెచ్చుకుని ఒక మార్పు కోసం మాత్రం నిలబడతాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతోటి మన తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే పరిపాలన చేతగాక ప్రజలకు అందించాల్సిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి జరగలేదో వాటిని మనం తీసుకొచ్చే విధంగా తప్పకుండా మేము నిలబడతాం. రోడ్లు మరమ్మతులు కానీ, రోడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావించి ఎక్కడికక్కడే ఆగిపోయినాయి, ఏమాత్రం కూడా మరమ్మతులు కూడా చేయలేదనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. దాని గురించి కూడా మేమందరం కూడా స్పందించాం. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ విషయంలో, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రభుత్వం నుంచి అందించాల్సినవి, ఎందుకంటే ఎక్కువగా ఐతానగర్లో చాలామంది పాపం వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనేక నెలల నుంచి ఈ మార్పు కోసం. ఆ మార్పు మాత్రం వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా జరగలేదు. సో ఈరోజు 39-40 వార్డులో మా పర్యటనలో భాగంగా తప్పకుండా ప్రజలందరినీ కలిసి మరింత వేగవంతంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహాయ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తాం. ఈరోజు మా జనసేన పార్టీ తరఫున మా స్టార్ క్యాంపెయినర్ సాగర్ గారు కూడా వచ్చారు ఇవాళ. సో అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన అవగాహన తెచ్చుకుని ప్రజలతో మాట్లాడి ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఐతానగర్లో చాలామంది ఎలాంటి సమస్యలు, త్రాగునీటి మరియు డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యల గురించి చెప్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు అంటే వృద్ధులు కానీ, యువకులు కానీ వాళ్ళు ఒక మార్పు కోరుకుంటున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ మార్పు కోరుకునే దిశగా వాళ్ళు ఓటేస్తారు. మనోహర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు ఎప్పటి నుంచో సుపరిచితులు మనోహర్ గారు. ఇక్కడ చాలామందికి మనోహర్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయన మంచితనం, ఆయన నిబద్ధత, నిజాయితీ. సో వాళ్ళు మేము ఇంటికి వెళ్ళే ముందు ఎదురు చూస్తున్నారు, ఈసారి మాకు మార్పు కావాలి, మీరు రావాలని. నిజంగా అది హర్షణీయం. ఎన్నికలకు కరెక్ట్గా వారం రోజుల టైంలో అందరి ఆదరాభిమానాలు, అందరూ ఒక మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా మంచి మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ విజయయాత్రలో మీ అందరిని కలుసుకుంటాను. మీ తెలుగుదేశం అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి కూటమిగా ఏర్పడి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోటీ చేస్తున్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వేమూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు తన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో, చుండూరు మండలం, నడిగడ్డపాలెం, అయ్యన్నపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నక్కా ఆనందబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రజలు ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుని ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, జొన్నగాడ విజయబాబు, సిగిరిశెట్టి రాఘవరావు, కొల్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొందలబాడి చలమయ్య, శివారెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీమాన్, జనసేన, టీడీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేమూరు మండలం జంపని గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు.
రాష్ట్రం సర్వనాశనం అయింది. 5 ఏళ్ల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం మీద కసితో కక్షతో వ్యవహరించినట్టు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా 43,000 కోట్లు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వటం అనేది రాష్ట్రంలో ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. దానికి అదేవిధంగా జైలుకి వెళ్ళిన దానికి ప్రజల మీద పగదీర్చుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. మీరు ఆలోచించండి, ఇవాళ ప్రతి ఒక్కరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి 100-70-80% ఓట్లు వేసి గెలిపించారో దళితులు, మైనార్టీలు, ఎస్టీలు వాళ్ళందరూ దగా కాబడ్డారు. వాళ్ళందరినీ అడ్డగోలుగా అధపాతాలకు తొక్కేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అసలు పట్టిసీమ పంపులు కూడా వదిలిపెట్టకుండా దాన్ని ఓపెన్ చేయకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసి రైతుల మీద కక్ష తీర్చుకున్నాడు. 72% నిర్మాణం పూర్తి చేసిన పోలవరాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేశాడు ప్రాజెక్ట్ని. అమరావతి 10,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి అమరావతి అక్కడే ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు, అక్కడే ఉండి అసెంబ్లీలో శాసనాలు చేస్తూ ఉన్నాడు, అక్కడే ఉండి హైకోర్టు ద్వారా రోజు మొట్టికాయలు వేసుకుంటున్నాడు. మనం నిర్మాణం చేసినటువంటి భవంతుల్లో ఉండి ఆ అమరావతిని 3 ముక్కలు చేసి పగదీర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసే వైద్యం బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇవాళ అదేమంటే నేను బటన్ నొక్కానంటాడు, బటన్ ఒక చేత్తో నొక్కి ఒక చేత్తో లాగేసినటువంటి విధానం మనం చూసాం. వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీకి పేటెంట్ రైట్. ఈయన అపసత్యం కాదు, అసలు సంక్షేమాన్ని రుచి చూపించిందే రాష్ట్రంలో ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ వచ్చినాక. రేపు కూడా మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం 100% మళ్ళా ఇప్పుడు అమల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలకి 4 రెట్లు అదనంగా సంక్షేమాన్ని రేపు అందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కాదు కాపు సోదరులు కూడా కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో నెరవేర్చిన సంక్షేమ కార్యక్రమాలకి 2 చేసి 3,000 కోట్ల రూపాయల నిధితో వారందరికీ కాపు సంక్షేమాన్ని కూడా అందించబోతా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూడండి ఏం చేస్తా ఉన్నాడో. 12 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ రాష్ట్రంలో. నాశనం చేసిన ప్రతి ఒక్కటి తలకాయ మీద లక్షల ఆస్తి అప్పు ఉంది ఈ రోజున. అది దాల్లా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ చట్టం తీసుకొచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీ పొలాలు, మీ ఇళ్ళు, మీ ఆస్తులు మీ కాదు రేపటి నుంచి అనేది ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది గుర్తుపెట్టుకోండి. వీడోడండి మీ పొలాలకి సర్వే రాళ్ళు వేసి ఆయన బొమ్మలు వేసి ఆయన ఫోటోలు ఆయన పేర్లు వేసుకోవడానికి, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మైంది, రిజిస్ట్రేషన్లు జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేయకపోయింది, డిస్ప్యూట్స్ వస్తే కోర్టులు పోయే పని లేదంట, అధికారులు పరిష్కరిస్తారంట. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీ ఆస్తులన్నీ మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మనకి ఫోటోస్టాట్ జిరాక్స్ కాపీలు ఇస్తారంట. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు గమనించండి, చదవండి. ఇంత దారుణాలకి ఒడిగట్టి రాష్ట్రం యావత్తు అతని కబ్జా కోరలోకి తీసుకోవడానికి పన్నాగం పండినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికలప్పుడు చూశారు ఎటువంటి క్రిమినల్ ఆలోచన ఉందో. సొంత బాబాయిని అడ్డగోలుగా గొడ్డలతో నరికి తప్పించి అది చంద్రబాబు నాయుడు గారి మీద వేయడానికి చూశాడు. సరే అధికారం వచ్చాడు, దాని మీద సంపాదించాడు, సానుభూతి సంపాదించి అధికారం సాధించాడు. ఈరోజు మనం చెప్పడం కాదు, ఆయన చెల్లెళ్ళే చెబుతా ఉన్నారు. తెనాలి పట్టణంలోని 23, 13, 18, 17 వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాయప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రజలను హింసించిన అరుదైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని, అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ప్రజలందరూ సంసిద్ధమవుతున్నారని అన్నారు. సోమవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి పట్టణంలోని 23, 13, 18, 27 వార్డులకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముస్లిం మైనార్టీలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల విసుగు చెంది ఆ పార్టీ కార్యకర్తలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు.
ప్రజలకు సుస్థిర పాలన, మెరుగైన పరిపాలన అందించే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం త్వరలోనే రానుందని అన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు, గాజు గ్లాసు గుర్తుపై అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ కుద్దూష్, బండముడి భాస్కర్రావు, సోపాటి కిరణ్, గోళముడి వెంకటేశ్వరరావు, జిలానీ, షేక్ ఖాదర్, మహుద్దీన్, కాజీబాబు, చిన్ని, ఇస్మాయిల్, రెబ్బానీ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 27 వార్డుల నుంచి ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలు, మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరిమణులు పార్టీలో చేరటం అనేది చాలా గొప్ప విషయం. మరి దీన్ని అందరూ కూడా పెద్దలు భాస్కర్ గారు, కుర్దూస్ గారు, అదేవిధంగా సోపాటి కిరణ్ గారు, ఖాజాబాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జిలానీ, ఫయాజ్ గారు, చిన్ని గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ఇస్మాయిల్, రబ్బానీ, వీళ్ళందరూ, మొహిద్దీను, ఖాదర్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా హృదయపూర్వకంగా పార్టీలోకి వచ్చినందుకు, ఈ రోజున అవినీతి పార్టీని అంతమొందించడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇక చాలు మాకొద్దు బాబు అని చెప్పి మమ్మల్ని చేసినటువంటి, మాకు జరిగినటువంటి దుర్మార్గం ఎవరు కూడా చేసి ఉండరు. ప్రభుత్వమే ప్రజల్ని వెంటాడి వేధించి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి ఈ రోజున తెలుగుదేశంలో చేరటం అనేది చాలా చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సైకిల్ గుర్తుకి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి, అదేవిధంగా గ్లాస్ గుర్తు ఎవరైతే కూటమి అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారో వారికి మీ అందరి యొక్క పవిత్రమైన ఓటుని 1 సైకిల్ గుర్తు, 2 గ్లాస్ గుర్తుకి వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థి ఎస్ గోపాల్ ను గెలిపించాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థి ఎస్ గోపాల్ ను గెలిపించాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తెనాలి పట్టణంలో ఇండియా కూటమి అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ తమ ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని అన్నారు. కేవలం ధనవంతులకు మాత్రమే వంతపాడుతూ పేదల జీవితాలను నాశనం చేస్తారని విమర్శించారు. మతాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ అభ్యర్థి సేవల గోపాల్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. శ్రామిక, కార్మిక, రైతాంగ చట్టాలను సర్వనాశనం చేసిన ఎన్డీఏ కూటమిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఇండియా కూటమి అభ్యర్థిగా బలపరిచిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్, సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, తెనాలి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, సిపిఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థి సేవల గోపాల్, సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు రామ్దేవ్, లోకం భాస్కర్రావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైనా అందరినీ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ ప్రధానమంత్రిగా స్వీకరించిన కానీ తెలుసు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చాడు. నోట్ల రద్దు, జిఎస్టీ పెంపు, వ్యాపారస్తుల మీద పన్ను పెంచాడు. కామన్ మ్యాన్కి కావాల్సిన కార్యక్రమాన్ని చేయకుండా ఆ విధంగా నోట్లు రద్దు చేశాడు. నోట్లు రద్దు జరిగిన కార్యక్రమంలో అనేక మంది బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కుప్పకూలి ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మనందరూ తెలుసు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక ఫ్యాక్టరీలు జాతీయం చేశాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి, ఆర్థిక వ్యవస్థ పెంపుదలకి, కార్మికుల ఉపాధి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యువతకి ఆ రోజుల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశాం. వాటన్నింటినీ తిరోగమనంగా అమ్మడం మొదలుపెట్టాడు దేశం మొత్తం మీద. రైళ్లు కూడా అమ్మేశాడు. ప్రైవేట్ రైలు ఏదో కొత్తగా ఇవాళ వస్తుందని చెప్పని ఓ ప్రకటన మనం చూసాం. దేశంలో అన్ని హోల్సేల్గా
ఆదాని అంబానికి అమ్మడం జరిగింది. ఆ విధంగా దేశాన్ని రట్టు కొట్టించి ఇవాళ మతం పేరుతో ఓట్లడానికి ఎగిరి రావడం జరిగింది మోడీ. మన జంగాల అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జనాన్ని శాసనసభ్యులు కూడా చేస్తున్న మార్క్సిస్ట్ పార్టీ లెనినిస్ట్ గోపాల్ గారికి, లిబరేషన్ పార్టీ గోపాల్ గారికి ఓటేయమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, లిబరేషన్ పార్టీ, అనేక పార్టీలు కలిసి ఇవాళ దేశంలో ఇండియా కూటమి ఏర్పడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి జాతీయ సభ ఎన్నికలకు పార్లమెంటుకు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు, అలాగే ఇండియా కూటమి బలపరిచినటువంటి మోడీ చేస్తున్నారు. ఈ రోడ్డుకి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆస్ట్రేలియాలో ఉంటూ కూడా మాతృభూమిపై అభిమానంతో మాతృమూర్తి జన్మదినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన మువ్వా మహేష్ అభినందనీయులని శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ అన్నారు. తెనాలి ముత్తంశెట్టిపాలెం చెందిన మువ్వా పద్మావతి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయగా స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడంబరాలకు పోకుండా విద్యార్థులకు ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పద్మావతి కుమారుడు మహేష్ను అభినందించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్ స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ ప్రకాష్, తలతోటి సుధాకర్, నాగరాజు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 11వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ సూచనతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపేట రమేష్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సోమవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 11వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నేతలు తాడేపల్లి సూర్యనారాయణ, సత్యనారాయణ, విద్యాసాగర్, చంద్రమోహన్, అల్లం లక్ష్మణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ సూచనతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా తాడిపల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ 11వ వార్డు గురవయ్య కాలనీకి చెందిన 40 మంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ విజయానికి, బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు బండమూడి భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీలోకి తామందం రావడం జరిగిందని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన తాము తీవ్రంగా అన్యాయానికి గురయ్యామని, ఆ తప్పు మరలా చేయకుండా సరిదిద్దుకునేందుకు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, నార్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎంత నష్టం జరిగిందో, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో, ఈ పట్టణానికి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మా అందరి కళలు సాకారం అవుతాయని చెప్పిన ఆలోచనతో 11వ వార్డు గురవై కాలనీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన భాస్కర్ గారు, రమేష్ గారు, డాక్టర్ గారు, లక్ష్మీ ప్రసాద్, మన సూర్యబాబు గారు, శివ గారు, మన రమణ గారు అందరి సమక్షంలో 11వ వార్డు తెలుగుదేశం పార్టీకి అంతకుముందు పనిచేసిన వారి అందరి సమక్షంలో ఈరోజు మీరందరూ 40 మంది, సుమారుగా 50 మంది ఈ పార్టీలో చేరటం చాలా సంతోషించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో మీరు పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీకి సైనికుల్లాగా, పార్టీకి విధేయుల్లాగా ఉండి రేపు మనం నాదెండ్ల మనోహర్ గారికి, మా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి నాదెండ్ల మనోహర్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరందరూ వాళ్ళని గెలిపించే విధంగా మీరందరూ పనిచేస్తారని, రాబోయే రోజుల్లో శిక్షితమైన సైనికుల్లాగా మీరందరూ పనిచేసి ఈ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ సెలవు. ఈ రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచించి ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేక రోడ్లు బీభత్సంగా ఉండి ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. ఈరోజు రోడ్డు ఎక్కని వ్యక్తి అంటూ లేడు. రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో రోడ్లు ఏ విధంగా ధ్వంసం అయిపోయి ఉన్నాయి, వాటి గురించి పట్టించుకునేవాడు లేడు. మీకు ఎన్నో హామీలు ఇచ్చి గతంలో ఇవన్నీ ఏదో పూర్తి చేస్తాడని మేము కూడా నమ్మి 2014లో నేను రైతు రుణమాఫీ చేయలేనన్నాడు. ఇతనేదో ఒక మాట మీద ఉన్నాడు. అట్లాగే ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, ఆ మాట మీద ఉన్నాడు అనేది దీంతో నమ్మి మేమందరం కూడా అతనికి పనిచేసి ఉన్నాం. కానీ ఈరోజు అవన్నీ వట్టి కళ్ళబొల్లి మాటలని అర్థమైపోయి ఆ పార్టీ నుంచి మేమందరం కూడా, నేను మొన్నే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవటం, వీళ్ళందరూ ఈరోజు ఈ పార్టీని
గతంలో చేసింది గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పనులు దొరుకుతాయి, మాకేదో ఎక్కడో తీసుకెళ్ళి ఊరు బయట సెంటు స్థలం ఇచ్చి ఇదే మీకు ఇల్లు ఇచ్చా మీకు స్థలం ఇచ్చా అని చెప్తున్నాడు. కాదు, చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో కట్టిన ఇళ్ళు టిడ్కో ఇళ్ళు ఎట్లా ఉన్నాయో అన్నీ వాళ్ళు ఇప్పుడు గమనించుకొని ఈ రకంగా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి పార్టీలో చేరటం చాలా శుభపరిణామం. ఇదే గెలుపుకి తథ్యం. రేపు రాబోయే 13వ తారీఖున అందరం ప్రతి ఒక్కళ్ళు ఎంతో కృషి చేసి సైకిల్ గుర్తు మీద ఎంపీ గారికి 2వ నెంబర్లో, గ్లాస్ గుర్తు మీద మనోహర్ గారికి 7వ నెంబర్లో ఓటు వేసి అందరూ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి మండలం ఆప్యాట గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ ఎంపీపీ సూర్యదేవ వెంకట్రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ అండగా ఉంటూ వారిని రాజకీయంగా ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. సోమవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు ఆధ్వర్యంలో తెనాలి మండలం ఆవుపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రుద్రపాటి అనిల్, సుమన్ వారి మిత్ర బృందంతో మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఆలపాటి రాజప్రసాద్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చి అందరినీ అన్యాయం చేసిన జగన్ పరిపాలన మాకొద్దు అంటూ ఆ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం ఒక శుభపరిణామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గద్దె ప్రేమయ్య, రాజారావు, రవి, మీరమ్మ, రాజకుమారి, సౌభాగ్యమ్మ, బేబీ, సరోజిని, యేసుదయమ్మ, బుజ్జి, రత్నావళి, మహేష్, సునీల్, సంగీతరావు, ప్రసాద్, యోబు, సోంసన్, చిన్నారి, సురేష్ తదితరులు పార్టీలోకి చేరగా కార్యక్రమంలో హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. హాపేట నుంచి మరి ముఖ్యంగా దళితులు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున వచ్చి తండోపతండాలుగా మాకొద్దు బాబు ఈ ప్రభుత్వం అని చెప్పి, ఈ పాలన మాకొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఒక్కసారి అని చెప్పి అందరినీ అన్యాయం చేసినటువంటి పాలకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బాధపడుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలన్నా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ఇది ఒక్కరికే సాధ్యం అని చెప్పి ఈ రోజున ఈ రకంగా తరలి వచ్చి పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ రాబోతుంది మంచి కాలం, మనందరం కూడా కలిసి జీవిస్తూ అదే నిజమైన వెలుగుని సాధించుకుందాం అని చెప్పి భవిష్యత్తుకి మంచి పునాది వేసుకుందాం, మన రాజధానిని మనం కాపాడుకుందాం, మన ప్రాజెక్టులు మనం తెచ్చుకుందాం, మన పరిశ్రమలు మనం తెచ్చుకుందాం, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వం రాబోతుందని చెప్పి సందర్భం మనం చేస్తాం. తెనాలి ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరం నందు విరామ బైబుల్ పాఠశాల తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. తెనాలి ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరంలో విరామ బైబుల్ పాఠశాల తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని దైవ సేవకులు బ్రదర్ భాగ్యరాజ్ మాట్లాడుతూ ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు విరామ బైబుల్ పాఠశాల తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. హైదరాబాద్, హెబ్రోన్ నుండి వచ్చిన ప్రత్యేక బృంద సభ్యులు పాఠశాల నందు పిల్లలకు యేసు ప్రభు తెలిపిన పలు అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో లోదర్పాల్, శామ్యూల్, భాగ్యారావు, సత్యనారాయణ, విజయరాజు, దేవసహాయం, కిషోర్, బాబ్జీ, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము తెనాలి బెరాకా ప్రార్థనా మందిరము ఐతానగర్ నుంచి ఈ రీతిగా ఈ శుభవర్తమానం తెలియజేస్తూ ఉన్నాం. మా పేరు భాగ్యరాజు, స్థానిక దైవ సేవకులము. పెద్దలతో కలిసి గత నెల ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈరోజు మే 6వ తేదీ వరకు వేసవి దినాలలో చిన్నపిల్లలైన వారి క్షేమం కోరి VBS పరిచర్య కలిగి ఉండడానికి ప్రభు సహాయపడినారు. హైదరాబాద్ హెబ్రోను నుంచి ఒక టీము వచ్చి ఈ VBS పరిచర్య కలిగి ఉండడానికి స్థానిక పెద్దలు, పరిశుద్ధులతో కలిసి ఈ పరిచర్య చేయడానికి ప్రభు సహాయపడినారు. 150 మంది టీచర్స్ కలిసి ఈ పరిచర్య జరిగించడానికి బెరాకా ప్రార్థనా మందిరం నందు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉంటూ అదే రీతిగా
తెనాలి పట్టణస్థులైన వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దైవ మార్గంలో, శాంతి మార్గంలో, సమాధానకరమైన మార్గంలో నడిపించడం ద్వారా అట్టి ఆశీర్వాదం పొందుతారు. యేసుప్రభువు వారు చెప్పారు యోహాను సువార్త 14:6లో యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ మార్గంలోనికి మనము మన పిల్లలు వచ్చడం ద్వారా సర్వ సమాజము శాంతి సమాధానము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిర్ణయకాల సమయంలో నిత్యరాజ్య ఆశీర్వాదము మనము ప్రవేశము కలిగి ఉంటాం. ఇది ఏ శుభవర్తమానము. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును మేలు పొందుదురని ఈ శుభవర్తమానము మీడియా మిత్రుల ద్వారా తెనాలి పట్టణస్తులు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రోడ్ ఫుట్పాత్ పై పడుకున్న వ్యక్తుల వద్ద నుండి దొంగతనానికి పాల్పడుతూ అడ్డుకున్న ఒక వ్యక్తిని బ్లేడ్ తో దాడి చేసి అతని వద్ద నుండి డబ్బులతోనూ సెల్ ఫోన్ తోనూ 4 వ్యక్తులు పరారైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి తెనాలిపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గురజాల కోటిబాబు తెనాల్లో క్యాటరింగ్ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆదివారం రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ వంతెన మీద సాయిబాబా గుడి దగ్గర కోటిబాబు భోజనం చేస్తుండగా 4 వ్యక్తులు అక్కడ పడుకున్న వారి జేబులు వెతకడం గమనించాడు. ఎందుకు వారి జేబులు ఎదుగుతున్నారంటూ ఆ 4 వ్యక్తులను అతను ప్రశ్నించడంతో వారు తమ దగ్గర బ్లేడ్తో మొహంపై, చేతిపై, పొట్టపై కోటిబాబును తీవ్రంగా గాయపరిచి అతని వద్ద ఉన్న 1800 రూపాయల నగదును ఫోన్ని లాక్కొని పరారయ్యారు. దాడిలో గాయపడ్డ కోటిబాబు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా పోలీసులు చికిత్స నిమిత్తం అతని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాచేపల్లి అండి మాది, గురజాల కోటిబాబు అండి నా పేరు. దాచేపల్లి మాది. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు అనుమానాస్పదంగా మామూలుగా వేరే వాళ్ళని జేబులు చెక్ చేస్తున్నారు. జేబులు చెక్ చేస్తుంటే నేనంటే అంతే చూస్తున్నా వాళ్ళకెళ్ళి. నేను చూస్తున్నానని చెప్పేసి ఏ ఊరు అనేది, ఎక్కడి నుంచి వచ్చావురా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేసి 4 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ నాకు ఈ విధంగా చేతులు ఈ కోసి ఎట్లా పడితే అట్లా చేశారు సార్. నేను అట్లానే ఏమంటే పోలీస్ స్టేషన్కి వచ్చాను, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్. అక్కడికి వస్తే పోలీసు వారే నన్ను హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఈ విధంగా పడి ఉన్నాను సార్. నేను రాత్రి 9:30 ఆ టైంలో సార్, రాత్రిపూట 4 ఉన్నారు సార్ అక్కడ. 4 కూడా ఎవరైనా పబ్లిక్ రావడానికి కూడా భయపడుతున్నారు. ఒక్కడిని చేసి మామూలుగా ఈ విధంగా బాగా ఇది చేశారు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వైసీపీ 5 ఏళ్ల పాలన పట్ల ప్రజలు విసుగు చెంది టీడీపీలోకి స్వచ్ఛందంగా రావటం శుభపరిణామన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.